షార్ట్ ఫిల్మ్ తీశాను ద లాస్ట్ ఫార్మర్ అంటే ఇంకా రైతులు ఉన్నారు ఇంకా రైతులు ఒకసారి ఫైనల్లీ మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తనికెళ్ళ బర్ని గారు అయితే కలిశారనమాట. సో తనకి మీరు ఒకసారి వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. తనికెళ్ళ బర్ని గారు కలిసినప్పుడు తను ఒక రైతు బిడ్డ జై జవాన్ జై కిసాన్ అనే నినాదం నాకు చాలా ఇష్టము అంటూ తనైతే నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పల్లవి ప్రశాంత్, ఒక గేమ్ చాలా బాగా ఆడావు, తెలుగు 2 రాష్ట్ర ప్రజలు నిన్ను గుర్తించి నిన్ను విందన చేశారు, నీ ఆట తీరును మెచ్చి చాలా బాగా ఆడావు అంటూ తనకు సన్మానం చేసి ఒక షార్ట్ ఫిల్మ్ గురించి తనైతే మాట్లాడడం జరిగిందనమాట. నిజంగా పల్లవి ప్రశాంత్ రోజు రోజుకి అంచెలంచెలుగా ఎదిగిపోతున్నాడు తప్ప ఎక్కడా కూడా తన నెగిటివిటీ రావడం లేదనమాట. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, తను జైలుకి పోయినప్పుడు కొంతవరకు అయితే బాగా ట్రోల్ చేశారు, బ్యాడ్ కామెంట్స్ అంతా పెట్టారు, వీడికి ఇట్లనే కావాలనేసి. కానీ తను దాన్ని కూడా అధిగమించి ఇప్పుడు డబుల్ ఎనర్జీతో తను సినిమాలు చేస్తున్నారనే టాక్ అయితే వచ్చింది. స్పై 3 కూడా సినిమాలు చేస్తారనే టాక్ వచ్చింది. ఇప్పుడు వచ్చిన షార్ట్ ఫిల్మ్స్తో మన ముందుకు రాబోతున్నాడు అని కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. తనికెళ్ళ బర్ని అయితే అద్భుతంగా చెప్పారనమాట, తనికెళ్ళ బర్ని గారు పల్లవి ప్రశాంత్ గురించి. సో మనం కడుపు నిండా తింటున్నామంటే దానికి కారణం రైతులు, కళ్ళ నిండా నిద్రపోతున్నాము అంటే దానికి సైనికుడు అంటూ ఎంత మంచి వాక్యం ఉంటుంది, చాలా బాగా చెప్పారు. సో నాకు సంబంధించి ఫ్రెండ్స్ పల్లవి ప్రశాంత్ తెలియని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయ్యి ఇంత గొప్పవాడైనా సరే తను అణిగి ఒదిగుండడము, తనికెళ్ళ బర్ని కాళ్ళకు తల తీసుకొచ్చి అక్కడ అంటించడము, సో తను ఎంత వినయంగా విధేయగా ఉన్నాడు అని అంటే చాలా గర్వం అనిపించింది అనమాట ఒక రైతు బిడ్డగా నాకు కూడా. సో పల్లవి ప్రశాంత్ ముందు ఇంకా మంచి అవకాశాలు తనకు రావాలి, ఇంకా మంచి కార్యక్రమాలు తను చేయాలి, తను చేసేదే కాకుండా పేద ప్రజలను ఆదుకుంటాను అనే తను తీసుకున్న ఒక నినాదం కూడా చాలా గొప్పగా అనిపించిందంటూ తనికెళ్ళ బర్ని గారు మాట్లాడడం జరిగింది అనమాట. నిజంగా ఫ్రెండ్స్, ఆ ఒక వీడియో షేర్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో పల్లవి ప్రశాంత్ అభిమానులు అందరూ కూడా ఇదిరా పల్లవి ప్రశాంత్ అంటే అంటూ పండగ చేసుకుంటున్నారనమాట. ఇప్పుడు పెట్టిన నెగిటివ్ కామెంట్స్, ఇప్పుడు పెట్టిన బ్యాడ్ కామెంట్స్ అంటూ పల్లవి ప్రశాంత్ అయితే అభిమానులు అయితే చాలా సంబరాలు చేసుకుంటున్నారు అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.